ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫుల్ వర్షంలో కూడా మనం స్లాబ్ వేస్తున్నాం. ఎవరైనా ఇంకా మన హైదరాబాద్ సరౌండింగ్ లో కాంక్రీట్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. మనం ఉప్పల్లో వేస్తున్నాం సైట్ ఇది. మన దగ్గరే ఉండి వాళ్ళ స్లాబ్ కంప్లీట్ చేయించే బాధ్యత మాది. వర్షానికి వేస్తే ఏం ఖరాబ్ కాదంటే ఏం ఖరాబ్ కాదు. వేసిన ఒక 1 hour తర్వాతకి హెవీ వాడితేనే ఇబ్బంది. ఆల్రెడీ మనం ఈ వర్షానికి వేస్తున్నాం కనుక ఫుల్ టైట్ మాల్ వేస్తున్నాం. ఆ 1 hour లో కాంక్రీట్ కూడా సెట్ అయిపోతుంది. అంతలా వర్షం పడే సూచన ఉంటే కాంక్రీట్ వేసుకోకపోవడమే మంచిది. మన ఫోన్ తడిచి ముద్ద అయిపోతుంది. అయినా మన మొబైల్ వాటర్ ప్రూఫ్ మొబైల్, ఏం ప్రాబ్లం లేదు. మనం వేసేది M35 గ్రేడ్ కాంక్రీట్. ఇది ఈ విధంగా జల్లు పడితే కాంక్రీట్ వేసిన తర్వాతకి మీ స్లాబ్ కూడా ఇంకా ఫుల్ స్టాండర్డ్ ఉంటుంది. ఎందుకంటే క్యూరింగ్ ఎట్లా చేసుకోవాలి కనుక. ఈ మధ్య వీడియోలు అసలు తీయట్లేదు. కంటిన్యూగా ఇప్పటి నుంచి వీడియోలు తీస్తుంటాను. ఇంకొకటి మానిటైజేషన్ కూడా దగ్గరలో ఉంది. ఎవరైనా చూసే వాళ్ళంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియోస్ కూడా ఇతరులకు మీరు షేర్ చేస్తుంటేనే, లైక్ చేస్తుంటే మాకు కూడా ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్స్. అలాగే నన్ను సపోర్ట్ చేస్తుందండి బ్రదర్స్. మనం తీసే వీడియోస్ అన్నీ జెన్యున్ వీడియోసే. లేని ఉన్నది కల్పించి తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వేస్తున్నాం కనుక, కాంక్రీట్ మనదే ఓన్ కంపెనీ కనుక, మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గరే చేస్తారు కనుక ఈ వీడియోస్ అన్నీ తీసి మీకు అనునిత్యం చూపిస్తూ ఉంటాను. ఇలాగే బ్రదర్ సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను. ఏదైనా సందేహాలు ఉన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్లో తెలియపరుస్తుండండి. అంతేకాకపోతే నా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తుంటాను. ఇక్కడ చూడండి, మన ఫస్ట్ పైప్ లైన్లో కాంక్రీట్ వెళ్ళాలంటే మొత్తం స్లర్రీతోటి, సిమెంట్ బ్యాగ్ తోటి చేస్తూ ఉండాలి. వాటర్ సిమెంట్ మిక్స్ చేసుకొని కాంక్రీట్ పైప్ లైన్లోకి వెళ్ళి మాల్ పాసింగ్ చేస్తుండాలి. మనం 3వ ఫ్లోర్ పైన కాంక్రీట్ వేస్తున్నాము. 3వ ఫ్లోర్ అంటే నార్మల్గా మనం 8-9 ఫీట్స్, ఇక్కడ వచ్చేసి 10-15 ఫీట్ హైట్ ఇది. మనం వర్షంలో కూడా కాంక్రీట్ అయిపోదాము. ఆల్రెడీ మన వెహికల్ లోడ్ అయిన తర్వాతకి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. జల్లు కురుస్తూ ఉంది. చూడండి మీరు వర్షం ఎట్లా ఏ విధంగా వస్తుందో. మేము కావాల్సుకున్న వర్షంలో వేయట్లేదు బ్రదర్స్. అలాగే ఫుల్ టైట్ మాల వేస్తున్నాం చూడండి మనం. వాళ్ళ పారలతో గుంజం రావట్లేదు, అంత టైట్ వేస్తున్నాం. ఎందుకంటే నీరు లూజ్ చేస్తే పైన వర్షానికి పైన లేయర్ వెళ్ళిపోతే తర్వాత ఇబ్బంది పడతాం కాబట్టి.